ఒక పచ్చని అడవి దగ్గరలో ఎంతో సందడిగా ఉండే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే అమాయకమైన దయగల రైతు నివసించేవాడు. అతని మనసు స్వచ్ఛమైనది. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు. కానీ అతనికి ఒక పొలం ఉంది. అది అతనికి ఎంతో నిరాశను కలిగించింది. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో బాగా పంటలు పండేవి. కానీ ఇప్పుడు పంటలు లేక ఆ భూమి మొత్తం పగిలిపోయింది. బంజరు భూమిగా మిగిలిపోయింది. ఆకుపచ్చగా ఉండే భూమి అంతా గోధుమ రంగులోకి మారింది. రాము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంతో కష్టపడి పనిచేసేవాడు. అతని కళ్ళల్లో పంట పండించగలను అనే ఆశ ఉండేది. అయినప్పటికీ అతని ముఖంలో ఏదో తెలియని అలసట కనిపించేది. ఈ భూమి చాలా పొడిగా ఉంది. నేను ఎంత కష్టపడి పనిచేసినా నీరు లేకపోతే ఏమీ పెరగదు. బావి దాదాపు ఖాళీగా ఉంది. ఈ కష్టకాలంలో నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది? ఓ దైవ శక్తుల్లారా, దయచేసి నాకు ఒక మార్గం చూపించండి అని మనసులో అనుకున్నాడు రాము. ఒకరోజు మధ్యాహ్నం రాము ఎప్పటికంటే లోతుగా పొలాన్ని తవ్వుతుండగా అతని పార నేలకు గట్టిగా తాకింది. ఏదో గట్టి వస్తువు తాకిందని అనుకున్నాడు. మొదట కేవలం అది ఒక వేరు లేదా లోతుగా పాతిపెట్టిన రాయి అని అనుకున్నాడు. కానీ అతను దానిని బయటకు తీశాడు. దాన్ని శుభ్రం చేశాడు. అది మృదువైన వెచ్చని బంగారు కాంతులతో మెరవడం ప్రారంభమైనది. అది ఒక గరుకు చెక్క ముక్క, ఎంతో పురాతనమైనది. అయినప్పటికీ దాని నుండి ఒక వింత శక్తి బయటకు వెలువడుతుంది. రాము ఆశ్చర్యంతో అతని కళ్ళు వెడల్పు చేసి తెరిచి చూశాడు. అతని మనసుకు భయం మరియు ఉత్సాహం కలిగింది. రాము అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఏమిటిది? ఇది కేవలం ఒక కర్ర కాదు. ఇది ఎంతో మెరుస్తుంది. ఒక వింత వెచ్చదనంతో ఉంది. ఇది సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనికి ఏదైనా ప్రత్యేకమైన శక్తి ఉండొచ్చు అని అనుకున్నాడు. రాము మెరుస్తున్న కర్రను పట్టుకొని ఎండిపోయిన తన పొలం మధ్యలో నిలబడ్డాడు. అతను తన బంజరు భూమిని చూశాడు. అతని మనసు వర్షం కోసం, జీవితం కోసం, తన కుటుంబం కోసం చెప్పలేని కోరికతో నిండి ఉంది. దాదాపు సహజంగానే తెలియని శక్తి ద్వారా మార్గం చేయబడింది. అతను కర్రను సున్నితంగా నేలకు తాకాడు. తక్షణమే కర్ర నుండి ఒక శక్తివంతమైన కాంతి భూమిలోకి ప్రవేశించింది. దానివల్ల పొడిగా ఉన్న బంజరు భూమి బంగారు భూమిగా మారింది. అంతటా చిన్న చిన్న మొలకలు రావడం ప్రారంభమయ్యాయి. గోధుమ రంగులో ఉన్న భూమి అంతా ఆకుపచ్చ రంగులో మారింది. అది చూసి రాము ఎంతో సంతోషించాడు. రాము ఆనందంతో నవ్వుతూ అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మొలకలను తన చేతితో తాకాడు. ఇది నిజంగా ఒక అద్భుతం. నాకు ఒక మాయా కర్ర దొరికింది అని ఎంతో సంతోషించాడు. అతని కుటుంబానికి ఆహారం లభిస్తుంది అని ఎంతో ఆనందపడ్డాడు. దూరంగా పర్వతాల మధ్యలో ఒక చీకటి గుహలో మల్లిక అనే అపారమైన మరియు పురాతన శక్తిగల దుష్ట మంత్రగత్తె నివసించేది. ఆమె స్వచ్ఛమైన మాయాజాలం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేది. నిరంతరం దానిని గ్రహించి తన చీకటి కళలను విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. రాము కర్రను ఉపయోగించిన క్షణంలో దాని స్వచ్ఛమైన శక్తి ఆమె చీకటి గుహను చేరుకుంది. ఆమె కళ్ళు సాధారణంగా చల్లగా దుష్ట ఆసక్తితో మెరుస్తాయి మరియు ఆమె ముడతలు పడిన మొహం మీద ఒక భయంకరమైన చిరునవ్వు వచ్చింది. ఇది ఆమె కోరుకున్న శక్తి అని ఆమెకు తెలుసు. మరియు ఆ కర్ర చాలా శక్తివంతమైనది. ఒక సాధారణ అమాయక రైతు చేత కనుగొనబడింది.
ఎంతో సంతోషకరమైనది. అది నాకు కావాలి. అది నన్ను అజేయురాలిగా మారుస్తుంది. ఈ భూమిలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తుంది అని తన మనసులో అనుకుంటుంది ఆ మంత్రగత్తె జిత్తులమారి మరియు మోసం చేసే మనసు కలది. సమయం వృధా చేయకుండా వెంటనే తనను తాను ఒక వృద్ధురాలుగా మార్చుకుంది. ఆమె మొహం మీద దయ అనే ముసుగు వేసుకుంది. ఆమె స్వరం మృదువుగా మరియు బలహీనంగా ఉంది. కానీ ఆమె సూటిగా చూస్తే ఆమె కళ్ళలో దాగిన అసలైన రూపం తెలుస్తుంది. ఆమె రాము పొలం వైపు నెమ్మదిగా నడిచింది. అమాయకమైన రైతును మోసం చేసి కర్రను దొంగలించడానికి ఇప్పటికే ఒక పథకం వేసింది. అతని అమాయకమైన వాడు సులభంగా మోసం చెయ్యొచ్చు అని అనుకుంది. బలహీనమైన గొంతుతో రాము దగ్గరకు వెళ్ళి ఇలా ఉంటుంది. ఓ యువకుడా, నీకు ఆ దేవుడి ఆశీస్సులు. నేను చాలా దూరం నుండి వచ్చాను. నా ప్రయాణం వల్ల నేను ఎంతో అలసిపోయాను మరియు నాకు దాహంగా ఉంది అని అంటుంది. నీ చేతిలో ఉన్న ఆ కర్ర అది మా పూర్వీకుల నుండి వచ్చింది అని అంటుంది. ఇప్పుడు రాము ఇలా అంటాడు. అమ్మా, మీరు అలసిపోతే దయచేసి నా గుడిసెకు రండి. నేను మీకు తాగడానికి నీరు మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలం ఇస్తాను. కానీ ఈ కర్ర ఇది ఒక మాయా కర్ర. ఇది నా పొలంలో తిరిగి ప్రాణం పోసింది. ఈ పొడికాలంలో ఇది ఒక అద్భుతం. అప్పుడు మల్లిక ఇలా అంటుంది. మాయా కర్ర పిల్లల కోసం అటువంటి విచిత్రమైన కథలు. ఇది కేవలం ఒక పాత చెక్క ముక్క మాత్రమే యువకుడా. నీకు బహుమతిగా ఒక బంగారు నాణెం ఇస్తాను. దానికి బదులు ఈ కర్రను నాకు ఇవ్వు అని అంటుంది. రాము అమాయకుడు కానీ తెలివైనవాడు. ఆ వృద్ధురాలు కళ్ళల్లో మోసాన్ని గ్రహించాడు. అతను ఆ కర్రను గట్టిగా పట్టుకొని అతని మనసులో తన కుటుంబానికి మరియు తన భూమికి ఆశను తెచ్చిన ఈ బహుమతిని రక్షించమని చెప్పాడు. కర్ర యొక్క నిజమైన విలువ బంగారంలో కాదని అతను తెచ్చిన జీవితంలో ఉందని అతనికి తెలుసు. రాము వృద్ధురాలతో ఇలా అంటాడు. అమ్మా, నన్ను క్షమించండి. ఈ కర్ర నాకు చాలా విలువైనది. ఏ బంగారం కంటే ఎక్కువ. ఇది నా పొలానికి ప్రాణం పోసింది మరియు దానిని ఎవ్వరికీ ఇవ్వను. ఈ కరువులో డబ్బును మా కుటుంబాన్ని పోషించదు. కానీ ఈ కర్ర మాకు ఆహారాన్ని పండించడానికి సహాయపడింది. అది మమ్మల్ని నిలబెట్టింది. ఇది భూమి నుండి వచ్చిన బహుమతి అని అంటాడు. అప్పుడు మంత్రగత్తె మనసులో ఇలా అనుకుంటుంది. ఈ రైతు కర్రను అడిగితే ఇవ్వడం లేదు. ఇతనికి ఒక గుణపాఠం చెప్పాలి. అది ఎప్పటికీ తన గుర్తుండిపోవాలి అని కోపంగా మనసులో అనుకుంటుంది. తక్షణమే మంత్రగత్తె ఒక భయంకరమైన గర్జనతో తన మారు వేషాన్ని విడిచిపెట్టి తన నిజమైన భయంకరమైన రూపానికి మారింది. ఆమె కళ్ళు దుష్టి శక్తితో మండిపోయాయి. ఆమె తన వంకర మంత్రదండాన్ని పైకి ఎత్తింది మరియు చీకటి సుడిగుండాలను మాయాజాలాలను ఉద్భవించేలా చేసింది. రాము పొలాన్ని కప్పేసింది ఆ చీకటి. లేత మొలకలు తక్షణమే వాడిపోయాయి. భూమి మరింత పగిలిపోయింది. అన్ని ప్రాణాలు ఊపిరి పీల్చుకోవడానికి కష్టమయ్యింది. శక్తివంతమైన ఆకుపచ్చ రంగు బూడిదగా మారింది. రాము భయంతో వెనక్కి తగ్గాడు. కానీ అతని చేతిలో మాయాకర్ర పట్టుకున్నాడు. దాని కాంతి చీకటిని ఎదుర్కొని ఒక చిన్న దీపస్తంభం వలె ఉంది. మంత్రగత్తె ఇలా అంటుంది. నువ్వు నాకు ఎదురు చెప్పే ధైర్యం చేస్తున్నావు రైతు. ఆ కర్ర నాది. ఇప్పుడు చూడు నేను నీకు ఏమి చేయగలను. నేను నీ పొలాన్ని ఒక బంజరు భూమిగా మారుస్తాను మరియు నీ గ్రామం కూడా అలాగే అవుతుంది అని అంటుంది. అప్పుడు రాము వణుకుతున్నాడు కానీ ధైర్యంగా కర్రను పట్టుకున్నాడు. ఓ దయగల దేవతల్లారా, ఆమె నిజంగా ఒక మంత్రగత్తె. కానీ ఆమె నా కుటుంబానికి మరియు నా ప్రజలకు సహాయపడే ఈ మాయా కర్రని తీసుకోనివ్వను అని అంటాడు. మంత్రగత్తె యొక్క చీకటి మాయాజాలం రాము పొలానికి మాత్రమే పరిమితం కాలేదు. అది నెమ్మదిగా పాకుతున్న నీడ వలె సమీపం గ్రామాల వైపు కూడా వ్యాపించింది. దారి వెంట ఉన్న చెట్లు వాడిపోయాయి. వాటి ఆకులు నల్లగా మారిపోయాయి. గ్రామ బావి మురికిగా మరియు విషపూరితంగా మారింది. గ్రామస్తులు తమ పంటలు పండడం మానేయడం వల్ల వారి పశువులు రోగానికి గురవడం చూసి ఎంతో భయపడ్డారు. కలుషితమైన గాలి మరియు నీటి వల్ల అనారోగ్యానికి కూడా గురయ్యారు. వారు రాము మాయా కర్ర గురించి విన్నారు. సహాయం
అంటూ రాము చేయి పట్టుకుని, దయచేసి మాకు సహాయం చేయండి. ఆ దుష్ట మంత్రగత్తె వల్ల మా గ్రామం నాశనం అయిపోయింది. మా పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. నీ మాయా కర్ర ఏదైనా చేయగలదు. దయచేసి మమ్మల్ని ఈ చీకటి నుండి రక్షించు. మాకు ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియదు అని అన్నారు. ఇలా అంటాడు, మిమ్మల్ని ఆ మంత్రగత్తె నుండి రక్షించే బాధ్యత నాది. ఎందుకంటే ఈ మాయాకర్రను భూమి నుండి నేనే తీసుకొచ్చాను. ఈ సమస్యను కూడా నేనే పరిష్కరిస్తాను అని అంటాడు. రాము తర్వాత తన గుడిసెలో ఒంటరిగా కూర్చున్నాడు. మాయాకర్ర అతని చేతిలో కొంచెంగా మెరుస్తుంది. దాని కాంతి పెరుగుతుంది. గ్రామం యొక్క కష్టాలు అతని మనసును ఎంతో బాధించింది. కానీ అతని నిరాశ మధ్య ఒక నిశ్శబ్ద సంకల్పం ఏర్పడడం ప్రారంభించింది. అతను మంత్రగత్తెతో బలవంతంగా లేదా చీకటి మాయాజాలంతో పోరాడలేదని అతనికి తెలుసు. ఎందుకంటే అతను ఒక సాధారణమైన రైతు. అతని బలం, అతని అమాయకత్వం, దాన్ని ఆసరాగా చేసుకొని అతను ఆమెను ఎదుర్కోవాలని అనుకున్నాడు. ఇది కేవలం నా కోసం కాదు, ఇది అందరి కోసం, అందరి మంచి కోసం, జీవితం కోసం. నేను ఒక సాధారణమైన రైతును కావచ్చు, కానీ నేను చెరును గెలవనివ్వను. నేను ఆమె గుహ దగ్గరకు వెళ్ళి ఆ మంత్రగత్తెను ఎదుర్కోవాలి. ఆమె హృదయంలో ఇంకా ఏదైనా మంచితనం ఉంది అంటే దాన్ని బయటకు తీసుకురావాలి అని అనుకుంటాడు. తన గ్రామం పట్ల ప్రేమతో, కొత్త ధైర్యంతో పర్వతాల మధ్య ఉన్న మంత్రగత్తె గుహ వైపు ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మార్గం ప్రమాదకరమైనది, మెలితిరిగినది, ముళ్ళ పొదలు మరియు భయంకరమైన గుసగుసలాడే గాలులతో నిండి ఉంది. భయంకరమైన శక్తులు, అవశేషాలు, చీకటి, నీడ వంటి జీవులు ఎన్నో దాగి ఉన్నాయి. వాటి కళ్ళు చీకటిలో కాంతి వలె మెరుస్తున్నాయి. రాము తన మాయాకర్ర యొక్క స్థిరమైన కాంతిని అనుసరించి అతని మనసులో ఉన్న ఆశ, పట్టుదల ద్వారా భయపడకుండా అడుగుతో ముందుకు సాగారు. ఎప్పటికీ వెనక్కి చూడలేదు. ఒక యుగం వలె అనిపించింది. తరువాత రాము మంత్రగత్తె యొక్క చీకటి గుహ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాడు. పర్వత ప్రాంతంలో ఒక పెద్ద సుడిగుండం పొగమంచుతో కప్పబడింది. పురాతన చీకటి మాయాజాల వాసన వస్తుంది. అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టాడు. గాలి దుష్టశక్తితో నిండి ఉంది. అది అతనిపై ఒత్తిడి తెచ్చినట్లు అనిపించింది. మంత్రగత్తె తన విశాలమైన గుహ మధ్యలో నిలబడి ఉంది. ఆమె కళ్ళలో కోపం మండుతుంది. ఆమె మంత్రదండం నుండి చీకటి శక్తి మెరుస్తుంది. ఆమె అతని కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు మంత్రగత్తె నవ్వుతూ ఇలా అంటుంది, ఓ రైతు, నువ్వు ఇప్పటికైనా వచ్చావు. ఆ మాయాకర్ర నాకు ఇవ్వు, లేదంటే నీ గ్రామాన్ని నేను పూర్తిగా నాశనం చేస్తాను. అప్పుడు రాము ఇలా అంటాడు, నేను నీకు ఈ మాయాకర్రను ఇవ్వను. ఎందుకంటే ఇది భూమికి, జీవితానికి, స్వచ్ఛతకు చెందినది, నీ చీకటికి కాదు. నేను ఈ మాయాకర్రను ఏమన్నా సరే నీకు ఇచ్చే పరిస్థితే లేదు. రాముతో మంత్రగత్తె ఒక క్రూరమైన ఆట ఆడాలనుకుంటుంది. ఆమె అతని ముందు అపారమైన సంపద, అంతులేని శక్తి మరియు శాశ్వత యవ్వనం యొక్క స్పష్టమైన భ్రమలను సృష్టించింది. ఆమె స్వార్థం కోసం మాయాకర్రను ఉపయోగించమని, తన సొంత లాభం కోసం వాడమని అతన్ని కోరింది. ఆమె స్వరం విషపూరితమైన మాధుర్యంతో నిండి ఉంది. ఇదంతా నీదే కావచ్చు రైతు. ఒక రాజ్యం, ఇప్పటి వరకు చూడలేనంత సంపద, శాశ్వత జీవితం. నువ్వు ఆ కర్రని నీ కోసం, నిజమైన శక్తి కోసం, నీ కోరికల కోసం ఉపయోగించినట్లయితే ఇది అంతా నీకే సొంతమవుతుంది అని ఆ మంత్రగత్తె రాముతో చెబుతుంది. అప్పుడు రాము ఇలా అంటాడు, ఈ కర్ర శక్తి కోసం, జీవితం కోసం, వృద్ధి కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం. అది దురాశ లేదా స్వార్థ లాభాల కోసం కాదు, లేదా ఇతరులపై పాలన కోసం కాదు. నిజమైన శక్తి దయలో, కరుణలో, అంతులేని కోరికల్లో లేదా అంతులేని విజయంలో కాదు అని అంటాడు. రాము యొక్క మాటలు మంత్రగత్తెను ఆశ్చర్యపరిచింది. అతను మాట్లాడేటప్పుడు, నిజమైన శక్తి యొక్క అర్థం చెప్పినప్పుడు అతని చేతిలో ఉన్న మాయాకర్ర అపూర్వమైన, కళ్ళకు చెదిరే కాంతులతో మెరవడం ప్రారంభించింది. అప్పుడు మంత్రగత్తె ఇలా అంటుంది, ఏంటి కాంతి? ఎంతో స్వచ్ఛమైనది, ఇది కాలుతుంది. ఈ కాంతి ముందు నా మంత్రం ఏమీ పనిచేయడం లేదు. అప్పుడు రాము
ఇలా అంటాడు, ఇది ఇవ్వడానికి ప్రయత్నించే హృదయం యొక్క శక్తి, తీసుకోవడానికి కాదు. ఇది జీవితం యొక్క శక్తి, అది ఎల్లప్పుడూ చీకటిని నాశనం చేస్తుంది. రాము చేతిలో ఉన్న మాయాకర్ర నుండి వెలువడిన స్వచ్ఛమైన దయగల కాంతి మంత్రగత్తెను పూర్తిగా ముంచేసింది. ఆమె చీకటి మాయాజాలమంతా పోయింది. మంత్రదండం ముక్కలయ్యింది మరియు భయంకరమైన రూపం కరిగిపోవడం ప్రారంభమైంది. ఆమె అదృశ్యమయ్యింది, శక్తినంతా కోల్పోయింది. తన గ్రామానికి తిరిగి వచ్చాడు. మాయాకర్ర ఇంకా అతని చేతిలో మసకగా మెరుస్తుంది. అది అతనిలో ఉన్న కాంతికి చిహ్నం. అతను తన పొలానికి తిరిగి వచ్చాడు. బంగారు కాంతులు విస్తరించి ఎండిపోయిన భూమిపై ఒక సున్నితమైన తరంగం వలె ప్రవశించింది. నేల మృదువైనది. నేలపై ఉన్న పగుళ్లన్నీ మాయమయ్యి మళ్లీ పొలంలో మొలకలు రావడం మొదలైనాయి. గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయినాయి. గ్రామం ఇప్పుడు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉంది. గ్రామస్తులందరూ రాము దగ్గరికి వచ్చి అతన్ని కౌగలించుకొని, నువ్వు భూమికి తిరిగి ప్రాణం పోసావు అని ఎంతో మెచ్చుకున్నారు రాముని. గ్రామస్తులందరూ రాముకి ధన్యవాదాలు చెప్పారు. మాయాకర్ర ఒక శక్తివంతమైన బహుమతని, కానీ అది ఒక లోతైన బాధ్యతని రాము అర్థం చేసుకున్నాడు. నిజమైన శ్రేయస్సు కష్టపడి పని చేయడం వల్ల వస్తుందని అతను తెలుసుకున్నాడు. అతను మాయాకర్రను తిరిగి అడవిలోకి తీసుకెళ్లి భూమిలో పాతిపెట్టాడు.